Hello, hi, and welcome to AP latest updates Abhishek Amrita English Grammar Coaching episode number 91. నాన్నగారి గంట కొడుకు మీద బాగా కోపం వచ్చింది. చిన్న పిల్లోడు వాడు ఏమని తిడుతున్నాడంటే, ఒరే యదవా, నీకు పుదీనా ఏదో కొత్తిమీర ఏదో కూడా తెలియట్లేదా? 10 ఏళ్ళు వచ్చినాయి, పుదీనా తేరా అంటే కొత్తిమీర కట్ట పట్టుకొచ్చావు, ఎందుకన్నా నీ బతుకు, పో ఇంట్లోంచి బయటికి అన్నాడు. అన్నీ కొడుకు అన్నాడు, నాన్న మరి నాతో పాటు నువ్వు కూడా వచ్చేసి అన్నాడు. నేను దేనికి రా అంటే, అమ్మ దీన్ని మెంతికూర అంది, మెంతికూరకి నువ్వు కొత్తిమీర తేడా నీకు తెలియట్లేదు కదా, అమ్మ ఎలాగో ఆ మాట అన్నది, పద నాన్న అన్నాడంట. జోకండి అమ్మ నవ్వారా, చాలు ఇంకా చాలు. ఇప్పుడు మనము ఇంతకుముందు ఎపిసోడ్లో కాంప్లెక్స్ని కాంపౌండ్ని కాంప్లెక్స్గా ఎలా మార్చాలో అక్కడ సింపుల్ మెకానిజం నేర్చుకున్నాం. ఏదో అందులో ఏం నేర్చుకున్నాం, మనము కంజంక్షన్స్ని పీకి పెట్టడం నేర్చుకున్నాం. ఏంట్రా అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకోండి, మనం ఏం చేసాము, కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్గా మార్చాలంటే అందులో ఒక సబార్డినేట్ కంజంక్షన్ పీకాం, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కలిపాం. అలాగే కాంపౌండ్ని కాంప్లెక్స్ ఏంటి చేసాము, అసలు కోఆర్డినేట్ కంజంక్షన్ లేకుండా చేసి సబార్డినేట్ కంజంక్షన్ పెట్టేసాం. ఇది మనం చేసిన మెకానిజం. ఇప్పుడు సింపుల్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చడం ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాం మనం. అది తెలియాలంటే ముందు బేసిక్గా మనకేం చేయాలి, సింపుల్కి కాంప్లెక్స్ కాంపౌండ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటనే తెలియాలి. అదేంట్రా అంటే, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, సింపుల్ సెంటెన్స్లో ఫస్ట్ ఉండేది ఏంటి, కేవలం ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక క్లాజే, రెండో క్లాజ్ ఉండదు. అదే కాంప్లెక్స్లో కానీ కాంపౌండ్లో కానీ మెయిన్ క్లాస్ అయినా సబార్డినేట్ క్లాస్ అయినా అది పక్కన పెట్టండి, ఒకటి కంటే ఎక్కువ క్లాసులు కావాలి అనేది మినిమం క్రైటీరియా కదా. సో కనీస నిబంధన ఏంట్రా అంటే, సింపుల్ అంటే సింగిల్ ఒకే ఒక క్లాస్ ఉంటుంది, కానీ దాని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఇంకొక క్లాస్ కానీ ఇంకా ఎన్నైనా క్లాసులు కానీ కావాల్సి వస్తాయని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ సింపుల్ నుంచి కాంప్లెక్స్ కాంపౌండ్ మార్చాలంటే మనకి ఇంకా ఎక్కువ క్లాసులు కావాల్సి వస్తాయి, ఒకటైనా కావాలి కనీసం, అంటే 2 క్లాసులన్నా ఉంటేనే కాంప్లెక్స్ అని కాంపౌండ్ కానీ అవుతుంది, కాబట్టి ఇంకొక క్లాస్ అయినా కావాల్సి వస్తుంది కదా. తర్వాత ఎప్పుడైతే రెండో క్లాస్ వచ్చిందో కంజంక్షన్ కూడా కావాల్సి వస్తుంది. అది కాంప్లెక్స్ అయితే సబార్డినేట్ కంజంక్షను, లేదంటే మనకి కాంపౌండ్ అయితే కనుక కోఆర్డినేట్ కంజంక్షను కావాల్సి వస్తాయి, అది అప్పుడు చూస్తాం. కానీ మినిమంగా ముందు మనం ఏం చేయాలంటే, ఒక సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంట్రా అంటే, సింపుల్లో ఒకే ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, మనకి కాంప్లెక్స్గా మార్చాలన్నా కాంపౌండ్గా మార్చాలన్నా ముందు మనకి బేసిక్గా ఇంకొక క్లాస్ కావాల్సి వస్తుంది. మరి ఆ క్లాస్ కావాలంటే ఎట్లా పుట్టుకొస్తుందిరా అంటే, ఇప్పుడు రోబోలాగా మనిషిని మనం తయారు చేయొచ్చు, కానీ ఒక మనిషి లేక జీవిలో ఏం కావాలి, ప్రాణం కావాలి. అట్లాగే సెంటెన్స్ చేయడం కాదు, అక్కడ ఒక క్లాస్ ఉంది, ఇంకో క్లాస్ మనకు కావాలి అంటే ఏదో పట్టురావడం కాదు, దానిలో ఇంకొక ఫినిట్ వెర్బ్ కూడా పుట్టించుకురావాలి మనం. సింపుల్ సెంటెన్స్లో ఒక ఫినిట్ వెర్బే ఉంటుంది, ఏం చెప్పాము, ఒక ఫినిట్ వెర్బ్ ఈజ్ కూడా ఒక క్లాసు. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంటుంది కాబట్టి ఒకే ఒక క్లాస్ ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు మనం కాంప్లెక్స్ మార్చాలన్నా కాంపౌండ్ మార్చాలన్నా ఇంకొక క్లాస్ కావాల్సి వస్తుంది. ఇంకొక క్లాస్ కావాలి అంటే ఇంకో ఫినిట్ వెర్బ్ కావాల్సి వస్తుంది. ఫినిట్ వెర్బ్ కనుక వచ్చింది అంటే దాన్ని సెంటెన్స్కి కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ రిలేటెడ్గా. కాబట్టి ఇప్పుడు మనకేం చేయాలి, సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక క్లాస్ ఉంటుంది, దీన్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఇంకొక క్లాస్ కావాల్సి వస్తుంది. ఇంకొక క్లాస్ కావాలంటే ఇంకొక ఫినిట్ వెర్బ్ని మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. రెండోది, సింపుల్ అంటే కంజంక్షన్స్ అవసరంలా, ఉండేదే ఒకే ఒక క్లాసు, కానీ దీన్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చుకునేటప్పుడు మనకి కంజంక్షన్ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంట్రా అంటే, ఒక సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చుకోవాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇంకొక క్లాసు, అనగా ఇంకొక ఫినిట్ వెర్బ్ని మనం తయారు చేసుకోవాలి, దాంతో ఇంకొక క్లాస్ తయారు చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రెండింటినీ కలపడానికి, లేదా ఇంకొన్ని క్లాసులు తయారు చేస్తే ఎన్ని క్లాసులు ఉంటాయని వాటిని కలపడానికి కంజంక్షన్స్ కూడా కావాల్సి వస్తాయి. కాబట్టి ఈ మినిమం క్రైటీరియా 2 రూల్స్ వెళ్తుంది. ఒకటి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్గా మార్చాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంట్రా అంటే ఇంకొక క్లాజ్ కావాల్సి వస్తుంది, అంటే ఇంకో ఫినిట్ వెర్బ్ కావాల్సి వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, కంజంక్షన్ కావాల్సి వస్తుంది. ఈ ఫినిట్ వెర్బ్ కంజంక్షన్ అంటే ఒక వేరే క్లాజు కంజంక్షన్ ఉన్నాయంటే మనం సింపుల్ కాంప్లెక్స్గా కాంపౌండ్గా మార్చుకున్నట్టే. అయితే మనము సింపుల్ కాంప్లెక్స్గా మార్చాలి లేదా కాంపౌండ్గా మార్చాలి అంటే ఫినిట్ వెర్బ్ కావాలనుకున్నాం కదా. ఈ ఫినిట్ వెర్బ్ ఎలాగా, ఆల్రెడీ ఉన్న దానిలో ఫినిట్ వెర్బ్ ఉంటుందండి.
ఇంకొక క్లాస్ తయారు చేయాలి, దానికి జాయిన్ చేయాలి, అప్పుడే కాంప్లెక్స్ కాంపౌండ్ వస్తాయి. కాబట్టి అప్పుడేం చేయాలి, మళ్ళీ ఇంకొక ఫినిట్ వెర్బ్ మనం తయారు చేయాలంటే 3 విధాలుగా తయారు చేయొచ్చు. ఇది నోట్స్గా రాసుకోండి. సింపుల్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇంకో ఫినిట్ వెర్బ్ కావాలి. కంజంక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. సెంటెన్స్ అంటూ పుట్టుకొచ్చాక అంటే ఇంకో క్లాస్ వచ్చిన తర్వాత అప్పుడు కంజంక్షన్ గురించి ఆలోచిద్దాం. ముందు కావాల్సింది ఏంటంటే సింపుల్ కాంప్లెక్స్గా కాంపౌండ్గా మార్చాలి అంటే ఎలా మార్చాలన్నా సరే ఫస్ట్ మనకి ఇంకొక క్లాస్ కావాలి. ఇంకొక క్లాస్ కావాలంటే దానిలో మనకి ఇంకొక ఫినిట్ వెర్బ్ కావాలి. ఈ ఫినిట్ వెర్బ్ ఎట్లా వస్తుందిరా అనేది నేను చెప్పే 3 పద్ధతులతో రాసుకోండి. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాం, సోది కాదు, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎప్పుడు ఊళ్ళో వెళ్ళే వాళ్ళం కదా, ఏదో ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తామండి. సడన్గా మనం ఏదో ఒక రోజు ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఆఫీస్ పని మీద సడన్గా వాళ్ళ నైట్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళంటారు. అనగానే ఇన్నాళ్ళు మనం ప్లాన్గా ఉన్నాం ఊరు వెళ్ళడం కోసం. మనం కొంతమంది అంటే క్యాంపులు వెళ్తుంటారు, రోజు రెడీగా బ్యాగ్స్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో. మనం ఏంటి ఎప్పుడు ఆఫీసులు సడన్గా ఒకసారి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమంటుంది, ఆ ఇంటికి వచ్చి ఏమేమి నాకు బ్యాగ్ కావాలి అర్జెంట్గా ఊరు వెళ్ళడానికి అంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, బాగా ఆలోచించండి. బ్యాగ్ కావాలి. అప్పటికప్పుడు ఏదో దమ్మిడి దానికి యాగానికి క్షవరం అన్నట్టుగా ఏదో వెళ్ళి ఒక హైదరాబాద్ కోసం చెప్పేసి 5-600 పెట్టి బ్యాగ్ కొనలేం కదా. అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంట్లో ఏదైనా పాత బ్యాగ్ ఉందేమో, మనం ఎప్పుడు ఊళ్ళెళ్ళాం కాబట్టి బ్యాగ్స్ రెడీగా ఉండవు. కానీ ఇప్పుడు బ్యాగ్ కావాల్సి వచ్చింది. ఏదన్నా బ్యాగు ఉందేమో, అది చిరిగిపోతే బయట కుట్టిద్దాం, జిప్పు పోతే జిప్పు వేయిద్దాం, హ్యాండిల్ లేకపోతే హ్యాండిల్ కుట్టిద్దాం అని మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాతది ఏమన్నా ఉందేమో వెతుక్కుంటాం. అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న బ్యాగ్ ఏది, మన ఇంట్లో బ్యాగ్ ఎప్పుడు క్యాంపులు వెళ్ళకపోతే ఆ బ్యాగు మనం అప్పటికప్పుడు కొన్నాను, నేను 500-600 పెట్టాను, ఇంట్లోనే ఏదన్నా పాత బ్యాగ్ ఉందేమో అటకలెక్కి చూస్తాం. చూసి దానిలో ఏమన్నా చిన్న సింపుల్ రిపేర్స్ ఏమైనా ఉంటే అది మెండింగ్ చేసేస్తాము. ఓకే, ఆ బ్యాగ్ని మెండింగ్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటాం. ఓకే, ఇది ఒక పాయింట్. రెండోది ఏంట్రా అంటే, ఒకవేళ బ్యాగ్ లేదండి, అసలు చిరిగిపోయిన బ్యాగ్ కూడా దొరకలే, ఎక్కడ ఓ చిన్న మొక్క వేసి కొడదామంటే మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడేం చేస్తాం, ఏ పాత చింకి చాపైనా గలేబు గొడ్డైనా ఉందేమో అని వెతుకుతాం. అది బ్యాగులో కాదు, మామూలుగా ఒక పట్టా కానీ ఏదైనా జనపనార పీసు కానీ ఉందేమో చూసుకుంటాం. చూసి దాన్ని మడతపెట్టి కాస్త 2 పోగులేసి కుట్లేసాం అనుకో, అది సంచిలా తయారైపోద్దిగా. కాబట్టి ఏం చేస్తాం, అలా చేయగలమేమో ఆలోచిస్తాం. అంటే సాధ్యంత వరకు మనం ఎకనమిక్గా ఉండడానికి ట్రై చేస్తాం అనమాట. ఫస్ట్ కేసులో ఏం చేస్తాం మనము, అసలు ఇంటే ఏమైనా పాత బ్యాగ్ ఉందేమో, ఉంటే సింపుల్ కుట్టి పారేద్దాం, దాన్ని తీసుకుని వెళ్ళిపోతాం ఊరు. ఏదో ఓరో హైదరాబాద్ వెళ్ళడానికే కదా, సరిపోద్ది. కానీ అలాంటి బ్యాగులు లేవండి. అప్పుడు పాత గరీబో లేకపోతే ఏదో ఒక దుప్పట్టానో లేదా క్లాత్ ఏదో ఒక పట్టానో ఉంటుందేమో, ఉంటే దానికి అసలు మడతేసి 3 వైపులా కుట్టిపాడేసేసి పైన ఒక తాడు కట్టేసాం అనుకో, బ్యాగ్ అయిపోతుందని ఆలోచిస్తాం. ఇది రెండో పద్ధతి ఆలోచిస్తాం. ఇక ఆ అవకాశం కూడా లేదనుకోండి, అంటే పాత బ్యాగు లేదు, చిరిగిపోయింది కుట్టించుకుందామంటే పోనీ అన్న పట్టాలో కాగితం గొట్టలో ఏది ఉంటే దాన్ని అయ్యా దాన్ని బ్యాగ్ తయారు చేస్తుంటే అది కూడా లేదనుకోండి. అప్పుడు ఇక మనం ఏం చేస్తాము, సెకండ్ హ్యాండ్లోనో ఫస్ట్ హ్యాండ్లోనో పక్కింట్లోనో మొత్తం ఒక బ్యాగ్ కొత్త తెచ్చుకుంటాం. ఆఖరి ఆప్షన్ దానికి ఇస్తాం, కొత్త బ్యాగ్ తెచ్చుకోవడానికి. అవునా, అలాగే ఇక్కడ కూడా మనం ఒక సింపుల్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే మనకేం కావాలి, ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ సెంటెన్స్ ఒక ఫినిట్ వెర్బే ఉంటుంది. మనకి ఇప్పుడేంటి, రెండో ఫినిట్ వెర్బ్ అవసరం. ఆ రెండో ఫినిట్ వెర్బ్ ఉంటేనే ఇంకో క్లాస్ తయారు చేయగలుగుతాం. అంతేనా, ఒక ఫినిట్ వెర్బ్ ఈజ్ కూడా ఒక క్లాస్ ఎలా తయారవుతుంది, ముందు ఫినిట్ వెర్బ్ వస్తే సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంటుంది, మిగతా పులిహార కలిపేయచ్చు. ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఫినిట్ వెర్బ్. ఈ ఫినిట్ వెర్బ్ రావడానికి మనం ఇందాక బ్యాగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లోనే మనం ఇంట్లో ఏదైనా పాత బ్యాగ్ దొరుకుద్దా, జిప్ అయిపోద్దాం కుడదాం అనుకున్నాం సరా, అట్లా ఇచ్చినటువంటి సింపుల్ సెంటెన్స్లోని ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే ఏదైనా ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉందేమో చూసుకుంటాం. ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ ఎక్కడన్నా ఉందేమో వెతుక్కుంటాం. ఇచ్చినటువంటి సింపుల్ సెంటెన్స్లో దేన్నైతే మనం కాంప్లెక్స్గా మార్చాలనుకున్నామో, దేన్నైతే కాంపౌండ్గా మార్చాలనుకున్నామో ఆ సెంటెన్స్లో, ఆ సింపుల్ సెంటెన్స్లో ఎక్కడైనా ఫినిటివ్ వెర్బ్ ఒకటి ఉంటుంది, దాన్ని ముట్టుకోమాకండి. ఇన్ఫినిటివ్ వెర్బ్ ఏమన్నా ఉందేమో చూసుకుంటాము. ఉంటే దాన్ని ఏం చేయాలి, ఫినిట్గా చేసేయాలి. ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉంటే హ్యాపీ, దాన్ని ఫినిట్గా చేసేసుకుంటాం. అంటే ఏంటి, పనికిరాని బ్యాగ్ ఉంటే కుట్టినట్టు జిప్పులు వేసినట్టు చేసేయడమే సింపుల్గా. అంటే ఇన్ఫినిటివ్ వెర్బ్ని ఫినిటివ్ వెర్బ్ చేయడం అంటే ఏముందండి, ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే 3 సర్కమస్టెన్సెస్. ఒకటి ఇంగుంటే ఇన్ఫినిటివ్, లేదా డన్ ఉంటే ఇన్ఫినిటివ్, దాని ముందు ఏదన్నా ప్రిపోజిషన్ వస్తే అది ఇన్ఫినిటివ్ అన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ని ఫినిటివ్ వెర్బ్గా మార్చాలంటే ఏం చేయక్కర్లేదండి, ప్రాణం పోయడం చాలా ఈజీ. దాని ముందు ఉన్నటువంటి ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ పీకేసేయండి. ఫినిటివ్ వెర్బ్ టు గో ఉందండి, టూ లేపేస్తే ఏమవుతుంది, దానిలో
డూ వచ్చేస్తుంది. కావాలంటే డూ పెట్టుకోండి, తర్వాత డస్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. టు కమ్ ఉంది, టూ లేపేసేయండి, కమ్ వస్తుంది అప్పుడు, అంటే దానిలో డూ ఉంటుంది. డస్ పెట్టుకొని డిడ్ పెట్టుకొని షెల్ పెట్టుకొని మీ ఇష్టం అది ఇంకా, అంతేనా? అలాగే ఒక వెర్బ్లో ఈటింగ్ అని ఉంది, అంటే ఇన్ఫినిటివ్. దాన్ని ఫినిట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం కష్టపడకల, ఓ తురుపు తిరిగి దండం పెడతాం, ఏం అక్కర్లేదమ్మా. ఇన్ఫినిటివ్ వెర్బ్ ఎక్కడన్నా కనుక ఇప్పుడు ఈటింగ్ అని ఉంది, దాన్ని ఫినిట్ వెర్బ్ చేయాలంటే దాని ప్రాణం పోయాలంటే ఏంటి? ఆ ఇంగుని పీకి పడేయండి, ఆటోమేటిక్ ఈట్ అని వచ్చేస్తుంది. ఈటింగ్లోంచి ఇంగు తీసేస్తే ఏమైంది? ఈట్. ఇప్పుడు దానిలో డూ పెట్టుకోండి, డస్ పెట్టుకోండి, డిడ్ పెట్టుకోండి, దాని ముందు షల్లో విల్లో కెన్నో మే మైట్ ఏదైనా పెట్టుకోండి, ఫినిట్ అయిపోతుంది కాస్త. లేదా డన్ ఉందనుకోండి, ఓకే టేకెన్ ఉంది, అరే టేకెన్ అంటే ఇన్ఫినిటివ్, దానిలో డన్ ఉంది కాబట్టి దాని ప్రాణం లేదు, టెన్స్ లేదు, ఏ టెన్స్ చెప్పలేకపోతుంది, అది ఓన్లీ ఫామ్ మాత్రమే, పర్ఫెక్ట్ ఫామ్ అంటారు దాన్ని, ఏది టేకెన్ని. ఇప్పుడు దాన్ని మనం ఫినిట్ చేయాలంటే ఏం కష్టపడక్కలా, దానిలో డన్ లేపేసేసేయండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ టేకెన్ మిగులుతుంది. టేకెన్ టేకెన్ డన్ లేపేసేయండి, టేక్ మిగులుతుంది. ఇప్పుడు ఈ టేక్లో డూ పెట్టుకుంటారో, డస్ పెట్టుకుంటారో, డిడ్ పెట్టుకుంటారో, దాన్ని బతికేయడం చాలా ఈజీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో ఎక్కడైనా ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉందేమో చూడండి. ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే దాని ముందు ప్రిపోజిషన్ టు అని కానీ, ఆన్ అని కానీ, ఫర్ అని కానీ ఉండేటువంటి వెర్బ్. ఫర్ గోయింగ్ అనో, ఆన్ కమింగ్ అనో, టు ఈట్ అనో, హ్యావ్ టు గో అనో, ఆ టు గో టు కమ్ ఉంటాయి సరా, ఈ ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉంటాయి టెన్స్ లేనివి. దానిలో చేయాల్సింది ఏంటంటే దాన్ని ఫినిట్గా మార్చుకోండి ఫస్ట్. అంటే ఏంటి? దాని ముందు టూ ఉంటే టూ పీకేయడం, లేదా దానిలో ఇంగు ఉంటే ఇంగు పీకేయడం, డన్ ఉంటే డన్ పీకేయడం, ఏం పెట్టాలో మనం చూద్దాం. ఫస్ట్ వెర్బ్ని ఫినిట్ చేసుకోవాలా, ఓకే. రెండోది ఏంట్రా అంటే ఫినిట్ వెర్బ్గా మార్చడానికి వెతికాం. మరి ఒకసారి సింపుల్ సెంటెన్స్లో ఎక్కడ కూడా ఇన్ఫినిట్ వెర్బ్ కనపడదు, ప్రతి చోట ఉండాలి రూల్ ఏముంది. ఒక్కో సింపుల్ సెంటెన్స్లో ఇన్ఫినిట్ వెర్బ్ ఉండదండి మనం మార్చుకోవడానికి. అప్పుడేం చేయాలి? ఇందాకేం చెప్పాం, ఇంట్లో చిరిగిపోయిన బ్యాగ్ లేదు మొక్కేసి కుట్టించుకోవడానికి, జిప్ వేయించుకోవడానికి అసలు బ్యాగే లేదండి ఇంట్లో. అప్పుడు ఏం చేస్తాం మనం? రెండో మార్గం వెతుక్కున్నాం. పట్టాలు కానీ, బ్యాగ్ సంబంధం లేకపోయినా చింకి చాప కానీ, పట్టా కానీ, లేకపోతే ఏమన్నా క్లాత్ మొక్క కానీ, జనపరార షీట్ కానీ, ఏదైనా పీస్ లాంటిది ఉందేమో చూసుకొని దాన్నే మడతలేసి కొన్ని దారాలు వేసి కుడదాం అనుకున్నాం కదా ఒకరోజు ప్రయాణమని. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒకవేళ ఇన్ఫినిట్ వెర్బ్ లేదండి ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో, అప్పుడు ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గ నౌను కానీ, యాడ్జెక్టివ్ కానీ ఇలాంటిది ఏదన్నా ఉందేమో చూసుకోవాలి. చెప్పానే, ఏ మనకు బ్యాగే లేనప్పుడు, చిరిగిపోయిన బ్యాగ్ కూడా లేనప్పుడు ఏం చేస్తాం? పట్టాలు ఎత్తుకుంటున్నాం, ఏదో పనికిరాదైనా పర్లా, ఒక అచ్చాదనం లాంటి షీట్ ఉంటే చాలు, దాన్నే మడతేసి కుట్టుకుంటాం, బ్యాగ్లా తయారు చేసుకుంటాం, ఏదో తాళేసి కట్టుకుని తీసుకెళ్ళిపోతాం. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మనం? అసలు ఇన్ఫినిట్ వెర్బ్ కూడా లేదండి, కనీసం ఫినిట్ చేద్దామంటే కేవలం అందులో ఏదో నౌన్ ఉంది, అయినా పర్లా. అన్ని నౌన్లు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బాలాజీ ఉందనుకో, బాలాజీని మీరు వెర్బ్గా ఎలా మారుస్తారు? అలా కాదు, ఏదన్నా ఒకవేళ మార్చదగది అరేంజ్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది నౌను, దాన్ని అరేంజ్ అనే వెర్బ్గా మార్చుకోవచ్చు. డిపార్చర్ అనే నౌన్ ఉందనుకోండి, దాన్ని డిపార్ట్ అనే వెర్బ్గా మార్చుకోవచ్చు. అరైవింగ్ ఉంది కనుకోండి, అరైవల్, దాన్ని ఏం చేయొచ్చు? అరైవల్ అంటే రాక అనేటువంటి నౌన్, దాన్ని ఏం చేయొచ్చు మనం? యాబ్స్ట్రాక్ట్ నౌన్ని అరైవ్. అలాగా యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఏదన్నా మనం దాన్ని ఫినిట్ వెర్బ్గా మార్చుకోగలమేమో చూడాలి. ఇక్కడ మన పరమార్థం ఏంట్రా అంటే సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలి అంటే మనకేం కావాలి? ఇప్పుడు ఇంకొక క్లాస్ కావాలి. సింపుల్లో సింగిల్ క్లాసే ఉంటుంది, ఇంకొక క్లాస్ కావాలి. కాబట్టి రెండో క్లాస్ తయారు చేయాలంటే ఒక క్లాస్కి ఇంకో ఫినిట్ వెర్బ్ కూడా కావాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం ఫినిట్ వెర్బ్ని తయారు చేయడం మన పరమ ధ్యేయం. ఇప్పుడు ఒక సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలంటే ఇంకొక క్లాస్ కావాలి, ఆ క్లాస్ తయారు కావాలంటే ఇంకొక ఫినిట్ వెర్బ్ కావాలి. ఆ ఫినిట్ వెర్బ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడైనా ఇన్ఫినిట్ వెర్బ్ ఏమన్నా ఉంటే బాగుండు అనుకోవాలి, ఉంటే హ్యాపీగా దాన్ని ఫినిట్ వెర్బ్ మార్చడం చాలా ఈజీ. కానీ సింపుల్ సెంటెన్స్ ప్రధానంలో మీకు ఇన్ఫినిట్ వెర్బ్ ఉండాలని రూల్ ఏం లేదు, ఫినిట్ వెర్బ్ ఒకటి ఉంటుంది, అది గ్యారంటీ. కానీ ఇన్ఫినిట్ వెర్బ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అప్పుడేనా మరి కంగారు పడక్కల్లా. ఇన్ఫినిట్ వెర్బ్ లేదనుకోండి, దేనైనా మన పరమార్థం ఏంట్రా అంటే ఫినిట్ వెర్బ్గా మార్చుకోవడం. సో ఇక్కడ ఏమన్నా నౌన్ ఉందా? ఫినిట్ వెర్బ్గా మార్చుకోదగ్గ ఏదైనా నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఉందేమో చూసుకోవాలి, మార్చుకోదగ్గదైతేనే. అది కూడా లేదండి, ఓకే. ఇన్ఫినిట్ వెర్బ్ లేదు, ఫినిట్ వెర్బ్గా మార్చుకుందామంటే లేదు, వేరే అరేంజ్మెంట్ లాంటి ఒక నౌన్ కానీ లేదా యాడ్జెక్టివ్ కానీ మనం ఫినిట్ వెర్బ్గా మార్చుకోదగ్గది ఏమీ దొరకలేదండి అసలు ఆ సెంటెన్స్లో. అప్పుడేంట్రా అంటే మూడో పద్ధతి చెప్పానే, ఏం చేస్తాం? ఇంట్లో సింగి చాప లేదు, చిరిగిపోయిన బ్యాగు లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? కొత్తది కొనుక్కుంటాం మార్కెట్లోకి వెళ్ళి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటి, అప్పుడు మనం కొత్తగా ఒక ఫినిట్ వెర్బ్ని క్రియేట్ చేసుకోవాలి మనమే.
ఈ 3 పద్ధతులు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ పద్ధతి ఈజీ. ఇచ్చిన సెంటెన్స్లో సాధారణంగా సింపుల్ సెంటెన్స్ ఎక్కడో ఇన్ఫినిట్ వెర్బ్ కనబడుతుంది, మన అదృష్టమే. అది ఉందంటే ప్రాబ్లమే లేదు, ఇన్ఫినిట్ వెర్బ్గా సింపుల్గా చేసేసి హ్యాపీగా చేసేసి అనమాట. రెండోది ఏంటంటే అది కనబడితే నౌన్స్ అన్నా ఉండొచ్చు, మన అదృష్టం బాగుండి. ఒక్కోసారి ఇన్ఫినిట్ వెర్బ్ లేకపోయినా ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఉండొచ్చు. ఒకవేళ అవి కూడా లేవనుకోండి, ఏమంటారు, మాకు ఎడ తెలుస్తుందండి ఒక వెర్బ్ నౌన్గా మార్చుకోవాలా అంటే ఒకటి చెప్తున్నా, వెర్బ్ లిస్ట్ అయినప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళండి, వాడుకోండి టెక్నాలజీని. ఊరికి ఎంతసేపు సినిమాలు చూడడం కాదు, యూట్యూబ్ అంటే ఏ సినిమా రేటింగ్ ఎలా ఉంది అదే ఇలాంటివి. ఏంట్రా అంటే వెర్బ్స్ లిస్ట్ అని కొట్టారనుకోండి, వెర్బ్లు వస్తాయి కదా, కాంజుగేషన్స్ అండ్ దేర్ ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్ అని ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ వెర్బ్స్, ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్ అని పెడితే ఆడిస్తాడు. అరేంజింగ్ అని చెప్పి చివరిలో దాని నౌన్ ఫామ్ అరేంజ్మెంట్. అలాగే అరైవింగ్ అని అరైవల్ దాని నౌన్ ఫామ్ ఇస్తాడు. అంటే వెర్బ్స్ ఇంటూ నౌన్స్ అని చెప్పి ఇస్తాడు. ఆ లిస్ట్ మనం కొంచెం బట్టి పట్టామనుకోండి, అది కూడా నేను ఎక్కడ చెప్పను, అదేం పాఠం కాదు, గ్రామర్లో నేను చెప్పాల్సిన విషయం కాదు. మీరు ఎలా అంటే నేర్చుకోవాలంటే ఎలాగని మీకు దారిలో వచ్చేస్తాయండి, ఆ దారిలో మీరు వెళ్ళాలి. అప్పుడేంటి ఆ లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అరేంజ్ అనేటువంటి దానికి అరేంజ్మెంట్ అని ఉంటుందా ఒక నౌన్ పేరుతో అని మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైంది. అలాగే వాకింగ్ అని ఉంది, దాన్ని వాక్ అనే వెర్బ్గా మార్చుకోవచ్చు. వాకింగ్ అనేది ఏంటి అక్కడ యాడ్జెక్టివ్, వాకింగ్ అంటే దాన్ని వాక్ అనే నౌన్గా మార్చుకోవచ్చు. అలాగే రన్నింగ్ అని ఉంది, అది వెర్బ్ అవ్వచ్చు లేదంటే యాడ్జెక్టివ్ అవ్వచ్చు. ఏంటి రన్నింగ్ పాత్ అంటామండి, రన్నింగ్ ట్రాక్ అంటాం. సో ఇప్పుడు దాన్ని ఏం మార్చాలి, నౌన్గా ఉంది, రన్నింగ్ అనేది యాడ్జెక్టివ్, దాన్ని వెర్బ్గా మార్చుకోవచ్చు రన్. అలా మనం ఏంటంటే వెర్బ్స్ ఇంటూ నౌన్స్ అనేది ఉంటుంది. కొన్ని వెర్బ్లు నౌన్గా కూడా మారతాయి అన్నమాట. అప్పుడు అలాంటివి మనం చదువుకోవాలి. ఓకే, అవి చదువుకోవడం వల్ల మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఏం చేయాలంటే సింపుల్ సెంటెన్స్లో అలా వెర్బ్గా అంటే ఫినిట్ వెర్బ్గా మార్చుకోదగ్గ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఏదన్నా పనికొస్తుందేమో వెతకాలి. చిన్న సెంటెన్స్ ఇవ్వండి సింపుల్ అంటే, అది కూడా లేదనుకోండి అంటే అటు ఇన్ఫినిటివ్ వెర్బు లేదు ఫినిట్గా మార్చుకోదగ్గదా ఆ సెంటెన్స్లో, ఆ సింపుల్ సెంటెన్స్లో. ఇటు మనం ఫినిట్ వెర్బ్గా మార్చుకోవడానికి ఒక నౌను లేదు, అన్ని పేర్లు ఏవో ఉన్నాయి, తాజ్మహల్ అనో ఏదో. కాబట్టి అక్కడ నౌను లేదు, అడ్జెక్టివ్ లేదు, అసలు మార్చే సమస్య లేదండి. అక్కడ ఫినిట్ వెర్బ్గా మార్చుకోవడానికి ఒక్క మెటీరియల్ కనపడాలి మనకు ఆ సెంటెన్స్లో. అయినా కూడా మనం ఫ్రస్ట్రేట్ అవ్వక్కర్లేదు. దెన్ వాట్ వీ డూ అంటే వీ హ్యావ్ టు జనరేట్ ఎ న్యూ ఫినిట్ వెర్బ్ ఆన్ అవర్ ఓన్. అక్కడ సందర్భాన్ని అది ఎలాగో కూడా చెప్తాను. సో ఈ 3 రూల్స్ ముందెక్కించుకొని ఇక్కడ రాసే బోర్డు మీద నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. చాలా ఇంపార్టెంట్ రూల్స్. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మార్చాలంటే నెంబర్ 1, సింపుల్ సెంటెన్స్లో ఉండే ఇన్ఫినిట్ వెర్బ్ని ఫినిట్ వెర్బ్గా మార్చుకోవడం ద్వారా 2వ క్లాస్ తయారు చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో ఒక ఇన్ఫినిట్ వెర్బ్ ఉంటే దాన్ని ఫినిట్ వెర్బ్గా మార్చుకోవచ్చు, అది ఈజీ. ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడా మీకు కనుక ఇన్ఫినిట్ వెర్బ్ కనబడకపోతే నెంబర్ 2, ఇన్ఫినిట్ వెర్బ్ లేనప్పుడు వెర్బ్గా మార్చదగ్గ అంటే ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గ నౌను కానీ యాడ్జెక్టివ్ కానీ ఇతరాలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు వాటిని. మనకు కావాల్సిన ఫినిట్ వెర్బ్ ఎయిదర్ బై హుక్ ఆర్ క్రుక్, వీ వాంట్ ఫినిట్ వెర్బ్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటి కొత్త ఫినిట్ వెర్బ్ కావాలంటే ఏం చేసినా తప్పు లేదు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫినిట్ వెర్బ్ ఉంటే హ్యాపీ, ఇన్ఫినిట్ వెర్బ్ లేకపోతే ఏదన్నా నౌను కానీ యాడ్జెక్టివ్ కానీ వేరే ఏదైనా కానీ ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గది ఆ సెంటెన్స్లో ఎక్కడైనా ఉందా చూసుకోండి, దాన్ని మార్చేయచ్చు. ఫినిట్ వెర్బ్ కావాలి కాబట్టి. అలా కూడా లేదనుకోండి ఇచ్చిన సెంటెన్స్లో అటు ఇన్ఫినిట్ వెర్బ్ లేదు, ఇటు నౌన్స్ కానీ ఏదైనా మార్చదగ్గర అసలు ఏం కనపట్లేదండి. ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గర ఏం కనపడకపోతే మూడోది ఏంటంటే కొత్తగా మనమే ఒక ఫినిట్ వెర్బ్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఫినిట్ వెర్బ్ని తయారు చేయడం. ఆ తయారు చేస్తే క్లాస్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇంకో ఫినిట్ వెర్బ్ తయారు చేస్తే ఇంకో క్లాస్ వస్తుంది. అలా ఎన్ని ఫినిట్ వెర్బ్స్ తయారు చేసుకుంటే అన్ని క్లాసులు వస్తాయి. అప్పుడేంటి వాటి కంజంక్షన్స్తో కలుపుకుంటూ కాంప్లెక్స్ కావాలంటే సబార్డినేట్ కంజంక్షన్స్ వాడుకోవచ్చు, కాంపౌండ్ కావాలంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ వాడుకోవచ్చు, అది ఈజీనే. ఇప్పుడు మనం ప్రయోగం ద్వారా అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ని కాంప్లెక్స్ కాంపౌండ్కి ఎలా మార్చాలో చూద్దాం. అంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్లో అది సింపులా కాదా తెలియాలి. ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ అయితే దాని కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా మార్చాలో చాలా ఈజీ. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్లో, ఆన్ కంప్లీటింగ్ హర్ డిగ్రీ భార్గవి హ్యాజ్ చోజన్ టు స్టడీ MCA అన్నామండి. ఓకే, ఆన్ కంప్లీటింగ్ హర్ డిగ్రీ భార్గవి హ్యాస్ చోజన్ టు స్టడీ MCA. ఫస్ట్ మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే అసలు ఎన్ని ఫినిట్ వెర్బ్ని చూస్తేనే సింపుల్గా తెలుస్తుంది. సింపుల్ సెంటెన్స్ క్రైటీరియా ఏంటి, ఓన్లీ ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉండాలి, అంటే ఒకే ఒక క్లాస్ ఉండాలి, అది మెయిన్ క్లాస్ అయి ఉండాలి. ఇక్కడ చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఆన్ కంప్లీటింగ్
ఇది ఇన్ఫినిటివ్ వెర్బ్ అయింది. ఇందులో ఇంగుంది, దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి 100% ఇన్ఫినిటివ్ వెర్బ్ ఇది. ఫినిట్ కాదు, టెన్స్ చెప్పట్లా. హర్ డిగ్రీ భార్గవి హ్యాస్ అన్నాం. ఈ హ్యాస్ అనేటువంటిది ఫినిటివ్ వెర్బ్ అంటే ఇదేం చేస్తుంది, టెన్స్ని చెప్తోంది. ఒరే బాబు నేను ప్రజెంట్ టెన్స్ రా, నాలో డస్ ఉందిరా అని చెప్తోంది కాబట్టి ఇది ఫినిటివ్ వెర్బ్. ఎప్పుడైతే హ్యాస్ ఉందో చోజన్ వచ్చింది, చోజన్లో డన్ ఉంది కాబట్టి ఇన్ఫినిటివ్ అనమాట, అది ఫినిటివ్ వెర్బ్ కానే కాదు. సో ఆన్ కంప్లీటింగ్ హర్ డిగ్రీ ఈ అల్లరి భార్గవి హ్యాజ్ చోజన్ అన్నాం. అందులో హ్యాజ్ అనేది మాత్రమే ఫినిటివ్ వెర్బ్, చోజన్ కూడా ఇన్ఫినిటివ్ అయిపోయింది. టు స్టడీ, మళ్ళీ స్టడీ చూడగానే వెర్బ్ అని మనకు అనిపిస్తుంది, దాని ముందు టూ ఉంది కాబట్టి అది ఇన్ఫినిటివ్ అయిపోయింది. అది కూడా టెన్స్ చెప్పట్లా. టు స్టడీ అంటే చదువుటకు, ఎప్పుడు చదువుటకో చెప్పలా, ఎంసీఏ అన్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమన్నా అంటే 100% ఒకే ఒక హ్యాజ్ అనే ఫినిటివ్ వెర్బ్ తప్ప మిగతా ఇన్ఫినిటివ్ వెర్బ్లే ఉన్నాయి. ఆ ఒక ఫినిటివ్ వెర్బే ఉండడం వల్ల దీన్ని ఏమన్నాం మనము, సింపుల్ సెంటెన్స్ అన్నాం. అంటే ఒకే ఒక క్లాస్ ఉందని లెక్క. ఆ క్లాస్ మెయిన్ క్లాసే కదా, పూర్తి అర్థం ఆటోమేటిక్ ఇస్తుంది. ఉన్నదే ఒక క్లాస్ అయినప్పుడు మెయిన్ క్లాస్ కాకుండా సబార్డినేట్ ఎట్లా ఉంటుంది, సగం అంతా ఇచ్చేది ఉండదు కదా. సో ఆమె పూర్తి చేసిన మీదట, భార్గవి అనే ఆవిడ డిగ్రీ పూర్తి చేసిన మీదట ఎంసీఏని చదవడం కోసం ఎంచుకున్నది అని చెప్తున్నాం. సింపుల్. ఇప్పుడు దీని కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ మార్చాలంటే ఇది ఒకటే ఒక క్లాస్ ఉంది. కాంప్లెక్స్ చేయాలన్నా కాంపౌండ్ చేయాలన్నా ఇంకొక క్లాస్ మనకు కావాలి. ఇంకొక క్లాస్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ చాలా ఈజీ. ఇక్కడెక్కడన్నా ఈ సెంటెన్స్లో ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉందేమో చూసుకోవాలి. ఉందా లేదా అంటే ఎస్ ఉంది. ఏంట్రా అంటే ఆన్ కంప్లీటింగ్ అని ఉంది. సో ఆన్ కంప్లీటింగ్ అనేటువంటి ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాం, అవునా. దీన్ని ఫినిట్ చేసుకుని చాలండి, అయిపోయింది. ఇంకో క్లాస్ పుట్టుకొచ్చేస్తుంది. ఇంకో క్లాస్ పుట్టిందంటే ఆటోమేటిక్గా ఇంకా సింపుల్ కాకుండా పోద్ది. దాన్ని కాంప్లెక్స్ చేయాలి, కాంపౌండ్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆన్ కంప్లీటింగ్, దానిలో ఆన్ బీకేస్తే కంప్లీటింగ్ ఉంటుంది, ఇంగు బీకేస్తే కంప్లీట్ మిగులుతుంది. ఇప్పుడు ఫినిట్ అయింది. ఈ కంప్లీట్లో మనం డూ పెట్టుకోవచ్చు, డస్ పెట్టుకుంటే కంప్లీట్స్ అవుతుంది, డిడ్ పెట్టుకుంటే కంప్లీటెడ్ అవుతుంది, దాని ముందు షెల్ కానీ వీళ్ళు పెట్టి షెల్ కంప్లీట్ విల్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ టెన్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని. కాబట్టి ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ దొరికిందిరా అంటే ఇంట్లో పాత బ్యాగ్ ఉంది, కుట్టించుకుంటే చాలమ్మా, మెండింగ్ చేయించుకుని చాలు దాన్ని. సో ఇది పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా చేయొచ్చు, మనకి ఇంకో క్లాస్ కావాలి. ఒక క్లాస్ ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ఉండబట్టే సింపుల్ అన్నాం కదా. ఏంటి, భార్గవి హ్యాజ్ చోజన్ టు స్టడీ ఎంసీఏ, మొత్తం ఒకటే క్లాస్, ఇది ఒక క్లాస్ వచ్చింది. ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ ఏమండి ఆన్ కంప్లీటింగ్ అనేది ఉంది కదా, ఫినిటివ్ వెర్బ్ అన్నారు. ఇప్పుడు ఏ టెన్స్లో రాయాలండి, కంప్లీట్ అనేది తీసుకొచ్చారు, బాగానే ఉంది. కంప్లీటెడ్ అనాలా, కంప్లీటింగ్ అనాలా, లేకపోతే షెల్ కంప్లీటా, విల్ కంప్లీటా, కంప్లీట్సా అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంట్రా అంటే ఆల్రెడీ ఉన్న ఫినిటివ్ వెర్బ్, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో ఇచ్చిన వెర్బు ఏ టెన్స్లో ఉంటే మనం ఫామ్ చేసే ఫినిటివ్ వెర్బ్ కొత్తది కూడా అదే టెన్స్లో ఉండాలి, ట్యూనింగ్ మారకూడదు. అంటే ఏంటి, ఇచ్చినట్టు కనుక వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉందనుకో, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వెర్బు మనం పెట్టే వెర్బు కూడా ప్రజెంటే ఉండాలి. అయితే ప్రజెంట్ కంటిన్యూసా, పర్ఫెక్టా, సింపుల్ అనేది అది మన ఇష్టం, అది ఆ సందర్భాన్ని బట్టి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన క్రైటీరియా ఏంటంటే అంటే మనం కొత్తగా ఒక ఫినిటివ్ వెర్బ్ తయారు చేసాం ఇంకో క్లాస్ కోసం. ఇంకో క్లాస్ కోసం మనం కొత్తగా ఒక ఫినిటివ్ వెర్బ్ తయారు చేసినప్పుడు అది ఏ టెన్స్లో ఉండాలంటే అంటే మన ఇష్టం సొంత టెన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఆన్ కంప్లీటింగ్లో ఇంగు బీకేసాం, ఆన్ బీకేసాం, దేనికని ఇంకో క్లాస్ తయారు చేయడం కోసం ఫినిటివ్ వెర్బ్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫినిటివ్గా ఉన్నటువంటి ఆన్ కంప్లీటింగ్ అనేదాన్ని ఫినిటివ్ వెర్బ్గా కంప్లీట్గా మార్చుకున్నాం. అయితే ఈ ఫినిటివ్ వెర్బ్ని ప్రెజెంట్ టెన్స్గా మార్చాలా, పాస్ట్లో చెప్పాలా, ఫ్యూచర్లో చెప్పాలంటే మనం సొంతంగా చెప్పకూడదు. ఆల్రెడీ ఎక్కడున్న ఫినిటివ్ వెర్బ్ ఇంతకుముందు ఏమనుకున్నాం, హ్యాజ్ అనేటువంటిది ఉందా లేదా, ఈ వెర్బ్ ముఖ్యం. ఇది ఏ టెన్స్లో ఉంది, అది ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకో, మనం పెట్టే వెర్బ్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. అది పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ఉన్నది అనుకోండి, మనం పెట్టేది కూడా హ్యాడ్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అక్కడ ఒకవేళ ఇచ్చినటువంటి ఆ ఫినిటివ్ వెర్బ్ అనేటువంటిది షల్ విల్ అని ఫ్యూచర్లో ఉందనుకో, మనం ఇప్పుడు పెట్టబోయే వెర్బ్ కూడా షల్ కంప్లీట్ విల్ కంప్లీట్ అనే ఉండాలి. అంటే ఏంటి, మనం కొత్తగా జనరేట్ చేసినటువంటి వెర్బ్ అది మీరు ఇన్ఫినిటీగా మార్చినా, లేదు ఒక నౌను లేక అడ్జెక్టివ్ని ఫినిటీగా మార్చినా, లేదు సొంతంగా మనం కొత్తగా వెర్బ్ పెట్టినా కూడా ఆ పెట్టబోయే ఫినిటివ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉండాలరా, ఆ ఫినిటివ్ వెర్బ్ అంటే ఆల్రెడీ ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో ఉన్న వెర్బ్ ఏ టెన్స్లో ఉందో ఆ టెన్స్లోనే ఇప్పుడు మనం పెట్టబోయే వెర్బ్ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్ కంప్లీటింగ్ని మనం కంప్లీట్ చేసాం, బాగానే ఉంది. ఈ ఆన్ కంప్లీటింగ్ని కంప్లీట్ అన్నాం. ఇప్పుడు దీన్ని మనము ఏ టెన్స్ రాయాలంటే అక్కడ హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో రాయాలని అర్థమైంది. మరి హ్యావా, హ్యాజా, హ్యాడా ఇక్కడ అంటే కంప్లీట్సా, డజా, డిడ్డా, డూనా అంటే ఐ మీన్ ప్రెజెంట్ అనుకున్నాం కాబట్టి డూ డజో వస్తుంది. అంటే భార్గవి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఆ గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు మొదలు పెట్టండి.
2 క్లాసులు తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇన్ఫినిటీ వెర్బ్ పుట్టుకొచ్చింది కంప్లీట్ అని. ఎలా పుట్టుకొచ్చిందో చెప్పాను. ఆన్ కంప్లీటింగ్ అని ఇన్ఫినిటీ వెర్బ్ నుంచి ఆన్ బీకేసి ఇంగ్ బీకేసి కంప్లీట్ ఉంచుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, భార్గవి నౌన్ రాసుకుందాం. సబ్జెక్ట్ భార్గవి. ఇప్పుడు అక్కడ హ్యాజ్ చూసింది కాబట్టి మనం దీన్ని కూడా హ్యాజ్ కంప్లీటెడ్ అనే రాసుకోవాలి. కంప్లీటెడ్ అని పాస్ట్ టెన్స్ రాయకూడదు. ఎందుకని, హ్యాజ్ కంప్లీటెడ్ అన్నాడు అంటే వాడు ఇచ్చిన ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే మనం కూడా ప్రెజెంట్ టెన్సే రాయాలి. ఓకే, చివరికి సబ్ టెన్స్ కూడా దాదాపు అదే వస్తుంది. అక్కడ హ్యాజ్ కంప్లీటెడ్ అంటే మనం కూడా ఇక్కడ హ్యాజ్ కంప్లీటెడ్ అని రాయాలి. అక్కడ హ్యాజ్ చోజన్ అన్నాడు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, మనం కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాయడం మరీ హ్యాపీ. సో భార్గవి హ్యాజ్ కంప్లీట్గా డన్ కలపాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు కలపాలి? ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. కంప్లీట్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటి, వెర్బ్కు ముందు ప్రెజెంట్ చెప్పడం కోసం ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ అయిన హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి వెర్బ్కి డన్ చేయాలి. ఇది కదా రూలు ప్రెజెంట్ పర్ఫెక్ట్కి. ఇక్కడ ఏంటంటే భార్గవి అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఎందుకని, కంప్లీట్ అనేటువంటి ఇన్ఫినిటీ వెర్బ్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంట్రా అంటే దాని ముందు పొజిటింగ్ ఫామ్ ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ రావాలి. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ, భార్గవి కాబట్టి హ్యాజ్ రాస్తాం. ఇప్పుడు కంప్లీట్కి డన్ కలపాలి. అప్పుడు ఏమవుతుంది, కంప్లీటెడ్. సో భార్గవి హ్యాజ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. ఇదేమో ఒక సెంటెన్స్ వచ్చిందండి, అంటే ఒక క్లాస్ కొత్తగా మనం క్రియేట్ చేసాము. చూసారా, ఒక బిడ్డకి జన్మనివ్వాలన్నది అనమాట ఒక క్లాస్ తయారు చేయడం అంటే. జనరేట్ అవుతుండాలి, ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతుండాలి, రీజువనేట్ అవుతుండాలి. హ్యూమన్స్ మైండ్ లైక్ ఇస్ ఏ పారాచూట్, అది ఎప్పుడు వెలుగుతుండాలి. అంత కష్టపడాలి, నేర్చుకుంటేనే రిజల్ట్ ఉంటుంది రేపు పొద్దున్న. ఎందుకంటే ఒక బిడ్డకి తల్లి జన్మ ఇచ్చేటప్పుడు ఎంత వేదన పడుతుంటో, నేను చెప్పే పాఠం మీ మైండ్లోకి వెళ్ళడం కోసం అంత వేదన పడుతుంటా, అంత పరితాపన పడుతుంటా. అందుకే జోక్స్ నవ్విద్దామని ఏదైనా చెప్పాలి. ఎక్కడ మళ్ళీ నా ట్యూనింగ్లో వెళ్ళిపోతుంటే మీరు ఎక్కడ టెన్షన్ పడిపోయి లేకపోతే బోరు పడిపోయి చూడలేక వదిలేసేసి పారిపోతారో, వద్దు, సైనికుల్లో పట్టుకొని ఉండగలిగి మిమ్మల్ని తయారు చేయాలనే ఇంత తపనగా వెళ్తున్నాను నేను. అందుకనే ప్రతిదీ పోసకూర్చుని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు భయపడకూడదు మీరు. ఇంకంతే, ఇంగ్లీష్ అంటే ఆడుకునేటట్టు ఉండాలి. ఆ ప్రసవ వేదన అనుభవిస్తూ డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చూసుకుని తల్లి ఎంత మురిసిపోతుందో, రేపు పొద్దున మీరు అందరూ కూడా నన్ను పొగిడినా పొగడపోయినా నన్ను మర్చిపోయినా అని చెప్పిన పాఠం మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులో ఒక ప్రెసెన్స్ ఉంటుంది. పర్లేదురా బాగానే చెప్పాడనే ఆ సంతోషం ఆ తల్లికి ఎలా ఉంటుందో నాకు ఎలా ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంత ఆ క్లాసును తయారు చేయడం కోసం ప్రసవ వేదన ఎట్లా అనుభవించామంటే మనకు ఆ సింపుల్ ఉంది. దాని కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ తయారు చేయాలంటే మనకి ఇంకొక క్లాస్ కావాలి. ఇంకొక క్లాస్ కావాలంటే ఇంకొక ఇన్ఫినిటీ వెర్బ్ కావాలి. ఇంకో ఇన్ఫినిటీ వెర్బ్ కావాలంటే 3 పద్ధతులు ఉన్నాయి. ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లోని ఇన్ఫినిటీ ఉంటే దాన్ని ఇన్ఫినిటీగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పద్ధతి నేను ఫాలో అవుతున్నా మీకు. సో అలా మార్చుకోవాలి. రెండోది ఏంటంటే అసలు ఇన్ఫినిటీ వెర్బ్ అక్కడ కంప్లీటింగ్ ఆన్ కంప్లీటింగ్ అని లేదనుకోండి, ఏదైనా నౌన్ కానీ ఇచ్చినటువంటి దానిలో ఎడ్జెక్టివ్ కానీ చూసుకోవాలి. చూసుకుని దాన్ని మనం ఏం చేయాలి, ఇన్ఫినిటీ వెర్బ్గా మార్చుకోవాలి. అసలు అది కూడా లేదనుకోండి, ఇన్ఫినిటీ వెర్బ్ లేదు, లేకపోతే నౌన్ అవి కూడా లేవు మార్చుకోవడానికి, అప్పుడు ఏం చేయాలి, కొత్తగా మనం జనరేట్ చేయాలి. బట్ ఎలా జనరేట్ చేసినా ఇన్ఫినిటీ వెర్బ్ మనం జనరేట్ చేసిన తర్వాత అది ఏ టెన్స్లో ఉండాలరా అంటే ఆల్రెడీ ఇచ్చిన సింపుల్ సెంటెన్స్ ఉన్న ఇన్ఫినిటీ వెర్బ్ ఏ టెన్స్లో ఉందో, ఏ సబ్ టెన్స్లో ఉందో మనం పెట్టే కొత్త ఇన్ఫినిటీ వెర్బ్ యొక్క క్లాస్ కూడా అదే టెన్స్ అదే సబ్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ ఈ లెక్కన మనం ఆన్ కంప్లీటింగ్ అనే ఇన్ఫినిటీ వెర్బ్ ఉందని గుర్తించాం. దాన్ని ఇన్ఫినిటీగా మార్చాలంటే ఏమీ కష్టపడాలి. ముందున్న ఆన్ పీకేసాం, ఇంగ్ పీకేసాం, అక్కడ కంప్లీట్ అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏ టెన్స్లో రాయాలరా అంటే అక్కడ ఆల్రెడీ ఇచ్చిన సెంటెన్స్లో హ్యాజ్ చోజన్ అనేటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి కంప్లీట్ ఏం చేసాం మనం, హ్యాజ్ కంప్లీటెడ్ అనేటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్గా మార్చేసాం. సో భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ, ఇదొక క్లాజు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ పెట్టాం. నెక్స్ట్ ఆల్రెడీ అక్కడే ఉంది భార్గవి హ్యాస్ చోజన్ టు స్టడీ ఎంసీఏ. ఆమె ఎంసీఏ చేయాలని స్టడీ చేయాలని అనుకుంది. సో ఇప్పుడు మనకి 2 క్లాసులు తయారైనాయి. భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ, రెండోది భార్గవి హ్యాస్ చోజన్ టు స్టడీ ఎంసీఏ. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ మార్చాలన్నా కాంపౌండ్ మార్చాలన్నా ఇంకా ఈజీనే, కష్టపడ్డాం. ఇక్కడ సుఖపడవచ్చు. ఇక ఏంటంటే కాంప్లెక్స్ చేయాలనుకోండి ఏం కావాలి, ఆల్రెడీ 2 క్లాసులు ఉన్నాయి, 2 మెయిన్ క్లాసులే. కానీ మనకు కావాల్సిన కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్, దాని మీద ఆధారపడిన క్లాస్ కావాలి. ఓకే, ఇక్కడ ఏంట్రా అంటే చెప్పామే రీజన్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్ 2 రకాల క్లాసులు ఉంటాయి. ఏంట్రా అంటే రీజన్, అరే నేను స్కూల్కి వెళ్ళలేదు, ఇది ఎప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్. ఎందుకు స్కూల్కి వెళ్ళలేదురా అంటే జ్వరం వచ్చి వెళ్ళలేదు, మా నాయనమ్మ చనిపోయి వెళ్ళలేదు, నాకు ఒంటో బాలాకి వెళ్ళలేదు, ఇవాళ వాన పడిందని వెళ్ళలేదు అని రీజన్ చెప్తుంటామే. ఆ రీజన్ చెప్పినా ఏది చెప్పినా రిజల్ట్ మాత్రం ఒకటే, స్కూల్కి వెళ్ళకపోవడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే రీజన్ ఓరియంటెడ్ క్లాసు రిజల్ట్ ఓరియంటెడ్ క్లాస్ అని ఉంటాయి. మనం కాంప్లెక్స్ చేసేప్పుడు ఏం చేస్తామంటే మన సబార్డినేట్ కంజంక్షన్ కావాలి కదా, ఆ సబార్డినేట్ కంజంక్షన్ని రీజన్ ఓరియంటెడ్ క్లాస్కు పెడతాం.
రిజల్ట్ ఓరియంటెడ్ క్లాస్ని డిస్టర్బ్ చేయము. ఇక్కడ ఏంట్రా అంటే అలా కంప్లీటింగ్ డిగ్రీ చేసిందో, లేకపోతే డిగ్రీ మధ్యలో ఆపేసిందో, వేరే వేరే కోచింగ్లోకి వెళ్ళిందో, జంప్ చేసిందో, అవేమన్నీ రీజన్స్. రిజల్ట్ ఏంట్రా అంటే అవి ఎంసీఏని చూస్ చేసుకోవడం పర్మనెంట్ రిజల్ట్ అది. కాబట్టి అక్కడ మనం డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తాం, ఇప్పుడు కాంప్లెక్స్ చేయాలంటే సబార్డినేట్ కంజంక్షన్ కావాలి. దాన్ని మనం ఇక్కడ రీజన్ ఓరియంటెడ్ అనేటువంటి ఇక్కడ భార్గవి హ్యాజ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ, ఇది రీజన్, దానికి పెట్టుకుంటాం. మరి ఏది కావాలరా సబార్డినేట్ కంజంక్షన్ అంటే మనం ఇక్కడ వెతుకునే పని లేదు. ఏంటంటే ఆమె ఎప్పుడైతే డిగ్రీ పూర్తి చేసిందో ఎంసీఏని సెలెక్ట్ చేసుకుందాం. అంటే పూర్తి చేసిన పిమ్మట అంటే వెంటనే అని వస్తుంది. ఆన్ అంటే మీదట అని అర్థం. అక్కడ చూడండి ప్రిపోజిషన్ ఆన్ కంప్లీటింగ్ చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ కూడా తెలుసుకోవాలా. ఆన్ కంప్లీటింగ్, ఆఫ్టర్ కంప్లీటింగ్ అలా. ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే ఏంటి, ఆమె పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళకి. ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే ఆమె పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళకి. కానీ ఆన్ కంప్లీటింగ్ అంటే ఏంటి, పూర్తి చేసిన వెంటనే. ఆన్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ హ్యావ్ ఇమీడియట్లీ జాయిన్డ్ ఇన్ జాబ్. అర్థమైంది, అంటే వెంటనే చేరిపోయాను అర్థం. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఏ జాబ్ అంటే అర్థం ఏంటి, నేను కంప్లీట్ చేసా కొన్నాళ్ళకో కొన్ని ఏళ్ళకో ఉద్యోగం చేరానని. ఆఫ్టర్కి ఆన్కి అంత తేడా ఉండదు. దాన్ని బట్టి కంజంక్షన్ ఇక్కడ వాడాలి. ఇక్కడ ఏంటి వెంటనే జరిగిందా, ఆఫ్టర్ అంటే కొన్నాళ్ళ తర్వాత జరిగిందా తేడా. ఆన్ అంటే వెంటనే, ఆఫ్టర్ అంటే తర్వాత. కాబట్టి ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది, ఏమండి మనం దెన్ పెట్టుకోకూడదా, దేని పెట్టుకో, అలా ఉంటాయి. ఏ కంజంక్షన్ పెట్టాలంటే ఇక్కడ క్లియర్ చూడండి. ఆన్ కంప్లీటింగ్ అంటే వెంటనే. ఈ వెంటనే, ఆ వెంటనే అనే మాట సబార్డినేట్ కంజంక్షన్ సృష్టి తెలుస్తుంది. ఆ వెంటనే ఏంటది, ఎస్ మీరు చదివారు, యాజ్ సూన్ యాజ్, ఆ వెంటనే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ సూన్ యాజ్ మనం సింపుల్ని కాంప్లెక్స్గా మారుస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అని కామా పెట్టి మళ్ళీ భార్గవి రాయకట్లా, షీ అంటే సరిపోతుంది. ఆమెగా మళ్ళీ చేసింది, షీ హ్యాజ్ చోజన్ టు స్టడీ ఎంసీఏ. జాగ్రత్త చూడండి, ఇప్పుడు కాంప్లెక్స్ తయారైంది. ఏంటంటే రెండు క్లాసులు వచ్చినాయి. హ్యాజ్ కంప్లీటెడ్ ఒక ఫినిట్ వెర్బ్ ఉంది, అదొక క్లాసు. హ్యాజ్ చోజన్ అదొక ఫినిట్ వెర్బ్ ఉంది, అదొక క్లాసు. రెండు క్లాసులని యాజ్ సూన్ యాజ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్. ఆ సబార్డినేట్ కంజంక్షన్ ఎందుకైంది, యాజ్ సూన్ యాజ్ అంటే ఆ వెంటనే ఏం జరిగిందో చెప్పాలా, రిజల్ట్ కావాలి అప్పుడు. కాబట్టి ఆమె డిగ్రీ పాస్ అని వెంటనే ఫారిన్ వెళ్ళిపోయిందా, పెళ్లి చేసి వెళ్ళిపోయిందా, ఉద్యోగానికి వెళ్ళిపోయిందా తెలియాలి. కాబట్టి అక్కడ సగం అర్థం వచ్చేట్టు ఆపేసింది. కాబట్టి ఇందాకంటే ఆమె చేరింది, కంప్లీట్ చేసిందని చెప్పాం. ఇప్పుడు ఆ కంప్లీట్ చేసిన మీదట అని ఆపాం, ఆ వెంటనే అని ఆపాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కాంప్లెక్స్లోకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ సూన్ యాజ్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ భార్గవి హ్యాజ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ షీ హ్యాజ్ చోజన్ టు స్టడీ ఎంసీఏ అని పెట్టాం. ఇప్పుడు పూర్తిగా ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. ఒక మెయిన్ క్లాస్ ఏదంటే ఎంసీఏ సెలెక్ట్ చేసుకుంది. ఒక సబార్డినేట్ క్లాస్ ఏంట్రా అంటే ఆమె డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సబార్డినేట్ క్లాస్. సో ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్. మరి దీన్ని కాంపౌండ్ చేయాలండి ఎలాగా అంటారు. వెరీ సింపుల్. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ తీసేసేయండి, మళ్ళీ రెండు క్లాసులు వచ్చినాయి. కాంపౌండ్ కూడా రెండు క్లాసులేగా, కాకపోతే సబార్డినేట్ కంజంక్షన్ బదులు కోఆర్డినేట్ ఒకటన్నా ఉండాలిగా. ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటేనే కాంపౌండ్ కదా, ఉన్నదే రెండు క్లాసులు. రెండు క్లాసులు అంటే ఒకటే కంజంక్షన్ ఉండాలి. సో ఆ ఒక కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్ అయి ఉంటేనే కాంపౌండ్ అవుతుంది. అదే రెండు మూడు కంజంక్షన్స్ అనుకో, అప్పుడు ఒకదాని మరి సరిపోతుంది. ఉన్నదే ఒక కంజంక్షన్ కదా, అది సబార్డినేట్ కంజంక్షన్ అయింది. సో ఆ సబార్డినేట్ కంజంక్షన్ తీసేసి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఇప్పుడు పెట్టామనుకో, అది కాంపౌండ్ అయిపోతుంది. అంటే ఏంటి, భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అండ్ షీ హ్యాస్ జాయిన్, లేకపోతే మన అండ్ దెన్ అని కూడా పెట్టచ్చు. దెన్ అని ఎప్పుడు పెడతాను రా అంటే ఇక్కడ ఆఫ్టర్ ఉంటే, ఆన్ కంప్లీటింగ్ అని కాకుండా ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే కొంత గ్యాప్ ఇచ్చినట్టు. ఆన్ కంప్లీట్ వెంటనే కాబట్టి అండ్ అనేయాలి. అలాగే ఆన్ కంప్లీటింగ్ అంటే దెన్ అప్పుడు అంటే నెమ్మదిగా అని అర్థం. కాబట్టి ఇక్కడ భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అండ్ సాధారణంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా రెండింటిని మధ్య నుంచి కలుపుతాయి కాబట్టి అక్కడ అన్ని మధ్యలో వస్తుంది. సో భార్గవి హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అండ్ షీ హ్యాస్ చోజన్ టు స్టడీ ఎంసీఏ. ఇప్పుడు రెండు మెయిన్ క్లాసులే, ఆమె చదివింది, ఆమె ఎంచుకుంది, రెండు పూర్తి అర్థాలు ఇస్తున్నాయి. అండ్ అనేది కోఆర్డినేట్స్ కలుపుతూ ఊరుకుంది. అండ్ అంటే మరియు అది చదివింది మరియు ఇది ఎంచుకుందని చెప్తుంది. కాబట్టి ఇది దాని మీద అది దీని మీద ఇందాకట్లాగా చదివిన మీదట అని ఆధారపడేది చేయలేదు. కాబట్టి ఇది రెండు కోఆర్డినేట్ కంజంక్షన్ ద్వారా కలపబడిన రెండు మెయిన్ క్లాసులు. కాబట్టి ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అయింది. ఇలా సింపుల్ కాంపౌండ్గా కాంప్లెక్స్గా మార్చచ్చు. మరి ఇంకో సెంటెన్స్ చూద్దాం. అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్. అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్. ఇది సింపుల్గా కాంప్లెక్స్గా కాంపౌండ్ ఇచ్చిన సెంటెన్స్ చూడాలంటే ఎన్ని ఉన్నాయి ఫినిట్ వెర్బ్ లెక్కేయండి. అవర్ రిలేటివ్స్ వర్,
సో ఇక్కడ ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది. సాటిస్ఫైడ్ ఎప్పుడైతే దాని ముందు వరన్ వచ్చిందో ఇది పాసివ్ వాయిస్లో ఉందని అర్థం. వర్ సాటిస్ఫైడ్ ఇంకా సాటిస్ఫైడ్ డన్ ఉందన్నమాట, ఇంకేం లేదు, పాసివ్ వాయిస్లో ఉంది. కాబట్టి ఇందులో సాటిస్ఫైడ్లో డిడ్ ఉందంటే పొరపాటు పడినట్టే. వర్ సాటిస్ఫైడ్ ఒక వెర్బుకు ముందు వరలు లేకపోతే హ్యావ్ హ్యాజ్ అని వచ్చినట్టు వెర్బులు ఇంకేం డన్నే ఉంటుంది కదా, మనం పాసివ్ వాయిస్ అప్పుడు నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వర్ వచ్చింది, సో సాటిస్ఫైడ్ ఇంకేమీ లేదు, డన్ మాత్రమే ఉంది. డన్ అంటే ఇన్ఫినిటివ్ కదా, కాబట్టి ఫినిటివ్ వెర్బ్ వర్బ్ మాత్రమే. విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్ అంతే, ఇంకొకటి ఉంది. ఒకే ఒక ఫినిటివ్ వెర్బ్ ఉంది కాబట్టి ఒక క్లాస్ ఉన్నట్టు, ఒకే ఒక క్లాస్ కూడా మెయిన్ క్లాస్ అయి ఉంటుంది కాబట్టి అదేంటి సింపుల్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ మార్చాలంటే మనకి ఇంకొక క్లాస్ కావాలి, అంటే ఇంకో ఫినిటివ్ వెర్బ్ మనం తయారు చేసుకోవాలా. ఆల్రెడీ ఇందులో ఇన్ఫినిటివ్ వెర్బ్ ఏముందో చూడండి, అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్ అని ఉంది. ఎక్కడైనా మీకు ఒక ఇన్ఫినిటివ్ వెర్బ్ కనపడుతుంది అంటే ఇన్ఫినిటివ్ వెర్బ్ లేదు. ఇందాకట్లాగా ఆన్ గోయింగ్, ఆన్ కంప్లీటింగ్, ఆన్ ఫినిషింగ్, ఆన్ అరైవింగ్, ఆన్ డిపార్టింగ్ అని ఏమి లేదు ఇక్కడ. ఏంట్రా బాబు అంటే అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడ కొంచెం ఆలోచించాలి. రెండో పద్ధతి ఏమన్నా ఉందేమో ఒకవేళ, అంటే ఎక్కడ గోని పట్టాలాగా దొరుకుద్దేమో బ్యాగ్ కొడదాం అనుకున్నట్టుగా ఇక్కడ కూడా ఏమన్నా నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ మార్చడానికి తగ్గట్టుగా ఉందా అంటే ఏదో కనిపిస్తుందండి, అరేంజ్మెంట్స్ అని ఉంది అక్కడ, అది నౌను. ఈ అరేంజ్మెంట్ అనేటువంటి నౌన్ని మనం వెర్బ్గా మార్చొచ్చు. అక్కడ ఉంది రాంబాబు అయితే మనం వెర్బ్ చేయలేము, రాంబాంబింగ్ అని మార్చలేము, రాంబాబుడు అని అనగలమా. కానీ ఇక్కడ ఉంది ఏంటంటే అరేంజ్మెంట్ అనే నౌను, దీన్ని మార్చొచ్చు వెర్బ్ కింద. అరేంజింగ్, అరేంజ్డ్, అరేంజెస్, షల్ అరేంజ్ మార్చుకోవచ్చు. అమ్మయ్య, కాబట్టి ఇక్కడ రెండో పద్ధతి అప్లికబుల్ అయింది. ఏంట్రా అంటే ఒక ఫినిట్ వెర్బ్గా మార్చదగ్గ ఇన్ఫినిట్ వెర్బ్ ఉంది అంటే మనకు కావాల్సిన ఫినిట్ వెర్బ్ అండి. ఏ రూపంలో అయితే ఏంటి, ఇన్ఫినిట్ వెర్బ్ ఉంది, ఫినిట్గా మార్చిపారేయండి అంటే ఇంగు డన్ను తీసేయడం, ముందు ప్రిపోజిషన్ తీసేయడం లేదు. ఇక్కడ నౌన్ ఉంది, మార్చచ్చా మార్చలేమా చూసుకోండి అంతే, ఏం తప్పులేదు. ఒకరిని అడగకల్లా మార్చగలం, మార్చిపారేయడమే. అరేంజ్మెంట్ ఉంది, సో మెంట్ తీసి పారితే అరేంజ్ అనేటువంటి వెర్బ్ తయారవుద్ది. పక్కన రాసి పెట్టుకోండి, అరేంజ్ అని మా మనసులో పెట్టుకోండి. అని దీన్ని ఏ టెన్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని రెండు క్లాసులు చేసుకోవచ్చు, ఒక వెర్బ్ తయారవుతుంది కాబట్టి. ఇచ్చిన వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. వర్ అంటే పాస్ట్ కదా, సో ఇప్పుడు ఈ అరేంజ్ని కూడా పాస్ట్ చేసుకోవాలి. సో అవర్ కాస్త ఉయిగా మారుతుంది, ఉయి అరేంజ్డ్ గుడ్ ఫుల్ స్టాప్. అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ అంతే, అయిపోయింది. అవర్ కాస్త ఉయిగా మారుద్దండి. అరేంజ్మెంట్స్ అంటే మా యొక్క అమరికలతో, సంసిద్ధతతో అని చెప్పాం. ఇప్పుడు దీన్ని అరేంజ్మెంట్ అనేటువంటి సంసిద్ధత లేక అమెరికా అనేటువంటి నౌనుని అమర్చు అనే వెర్బ్గా మార్చగానే మేము అమర్చము అని వస్తుంది. అక్కడ అవర్ కాస్త ఉయిగా మారిపోతుంది. సో వీ అరేంజ్డ్ గుడ్. నెక్స్ట్ అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్ అంతే, రెండు క్లాసులు వచ్చేసినాయి, విత్ లేచిపోద్ది. ఇంకా ఇలా రెండు క్లాసులు వచ్చినాయండి. ఇప్పుడు రెండింటిని సబార్డినేట్ కంజంక్షన్స్తో కలిపితేనేమో కాంప్లెక్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ కలిపితే ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా అది కాంపౌండ్ అయిపోతుంది. ఇలా తయారు చేయడం నేర్చుకోవాలి. ఒక క్లాసును పుట్టించాలంటే ఏం అక్కలేదండి, ఇచ్చిన సెంటెన్స్ చూసుకోండి. ఇచ్చిన సెంటెన్స్లో ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉందనుకోండి, ఫినిట్గా మార్చుకోండి. అంటే ఏ టెన్స్లో మార్చాలో ఆల్రెడీ అక్కడ ఉన్న సింపుల్ సెంటెన్స్ ఇచ్చిన ఫినిటివ్ వెర్బ్ ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి టెన్స్ మార్చుకోవాలి. కాబట్టి ఇన్ఫినిటివ్ వెర్బ్ ఇవ్వాలి. ఇట్లాంటిది ఏమన్నా నౌన్ అరేంజ్మెంటు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. అమెండ్మెంట్ లాంటివి ఏమన్నా దీన్ని ఏమైనా అమెండింగ్ అని మార్చగలమా, అలా ఏదైనా నౌను కానీ అడ్జెక్టివ్ని కానీ మన కావాల్సిన ఫినిటివ్ వెర్బ్ మార్చుకోగలేమో చూడండి. అలా మార్చుకునే అవకాశం ఉన్నా ఓకే, ఒకవేళ అది మార్చుకునే అవకాశం కూడా లేకపోతే అప్పుడు కొత్తగా పెట్టేది ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను. ఇక్కడ దొరికింది కాబట్టి మనకి నౌన్ దొరికిందండి, అరేంజ్మెంట్స్ అనేటువంటి నౌన్, దాని కాస్త ఫినిటివ్ వెర్బ్ చేసాం. కొంచెం వెనక ముందు చేసి దీనికి రూల్లో ముందే ఉండాలి వెనకే ఉండాలి, ఆ విత్తు తీసేయకూడదు, అవరని కాస్త వీగా మార్చకూడదు, ఏం లేదు. బీ ఫ్రీ, మీరు ఎలా కావాలంటే మార్చుకోవచ్చండి. కొత్త పదాలు ఇష్టం పెట్టకూడదు, కానీ ఉన్నదాన్ని మాత్రం చాలా జాగ్రత్త హ్యాపీగా మార్చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ విత్ అవర్ గుడ్ అరేంజ్మెంట్స్ కాస్త విత్ బీకేసాం, అవర్ గుడ్ అరేంజ్మెంట్స్ కాస్త ఏం చేసాం, వీ అరేంజ్డ్ గుడ్ అని మార్చేస్తాం. దాన్ని వెర్బ్గా మార్చడం వల్ల వెర్బ్ అయితే ఎప్పుడైతే అయిందో నో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్కి మరి ఎప్పుడు కూడా. సో వీ అరేంజ్డ్ గుడ్ అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు దీన్ని మనం కాంప్లెక్స్ చేయాలంటే ఏంటి, మేము సంసిద్ధత బాగా చేసాము, మా బంధువులందరూ కూడా సంతృప్తి పడ్డారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మధ్యలో యాజ్, మేము బాగా సంసిద్ధత లేక అమెరికా చేయడం వలన కాంప్లెక్స్ చేయాలంటే వాళ్ళు సంతృప్తి పడ్డారు. సో యాజ్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ సెట్ అవుద్ది. అంటే మీరు కంజంక్షన్ బట్టి పట్టాలని అర్థం. యాజ్ వీ అరేంజ్డ్ గుడ్ అవర్ రిలేటివ్స్, ఇంకేముంది మీదంతా పులిహారే, అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్. కాంప్లెక్స్ అయిపోవాలా.
యాజ్ అంటే ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్. ఎందువలన మేము సరిగ్గా అమరికలు చేయడం వలన ఏం జరిగింది? వాళ్ళు సంతృప్తి పడ్డారు. ఇది మెయిన్ క్లాస్. సో ఒక మెయిన్ క్లాస్ అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్. ఓకే, తర్వాత సబార్డినేట్ క్లాస్ ఏంటంటే యాజ్ వీ అరేంజ్డ్ గుడ్, కాంప్లెక్స్ అయింది. దీన్ని కాంపౌండ్ చేయాలంటే ఏం చేయాలరా అంటే ఇక్కడ యాజ్ బీకేండి అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండకూడదు. కాంపౌండ్లో ఏమి ఉండాలి? సబార్డినేట్ కంజంక్షన్ ఉండొచ్చు, ఒకటి కానీ ఎక్కువ ఉంటే. ఉండేదే ఒకటి అన్నప్పుడు ఆ ఉన్న ఒకటి కూడా కోఆర్డినేట్ కంజంక్షన్ కంపల్సరీ కదా. కాబట్టి కోఆర్డినేట్ కంజంక్షన్ ఏమొస్తుంది? మేము బాగా అరేంజ్ చేసాము, మా రిలేటివ్స్ సంతోషపడ్డారు, మేము బాగా అరేంజ్మెంట్ చేసాం కాబట్టి వాళ్ళు సంతోషపడ్డారు. సో ఆ కాబట్టి మనం సో అంటాం. కాబట్టి వీ అరేంజ్డ్ గుడ్ సో, వీ అరేంజ్డ్ గుడ్ సో అవర్ రిలేటివ్స్ వర్ సాటిస్ఫైడ్. ఓకే, సో అని పెట్టాం. ఇది కూడా ఏమైంది? ఒక సింపుల్ని కాంపౌండ్గా మార్చడం సో వల్ల. సో అనేది ఏంటి? కోఆర్డినేట్ కంజంక్షన్. ఆ కంజంక్షన్స్ బట్టి పెడితే మీకు అర్థమవుద్ది. సో ఫస్ట్ మేము బాగా సంతృప్తిపరిచాం, అదొక మెయిన్ క్లాసు. వాళ్ళు సంతృప్తి పడ్డారు, ఓ మెయిన్ క్లాసు. రెండు కలిపితే ఏమైంది? కాంపౌండ్ సెంటెన్స్ అయిపోయింది. ఓకే, బా ఊరికే చెమట పడేస్తానండి, అందుకే కొన్ని నీరసం కూడా వస్తుంది, బట్ ఏం పర్లా. ఇప్పుడు ఏంటంటే మనము 3 పద్ధతులు అన్నది చూసారా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసాము? చిరిగిపోయిన బ్యాగ్ కుట్టించినట్టుగా ఉన్న సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్లో ఎక్కడ ఇన్ఫినిటీ వెర్బ్ ఉందేమో ఫినిట్గా చేసుకున్నాం. రెండో ఎగ్జాంపుల్ ఏం చేసాము? చిరిగిపోయిన బ్యాగ్ ఇంట్లో లేదు కాబట్టి ఆ జనపనారో ఉన్న బెడ్షీట్ దేంతోనో మనం బ్యాగ్ తయారు చేసుకున్నట్టుగా అక్కడ ఉన్న సెంటెన్స్లో ఇన్ఫినిటీ వెర్బ్ లేకపోతే పేరాబాయిరి కనీసం మనకు అక్కడ ఉన్న నౌన్ ఉందేమో చూసుకున్నాం. అరేంజ్మెంట్ అనే నౌన్ ఉంది, దాని కాస్త మనం ఏం చేసాము? ఫినిటీ వెర్బ్గా మార్చేసుకున్నాం. ఏదో పని చేసినా మొత్తానికి అక్కడ ఉన్నదాన్ని ఫినిటీ వెర్బ్ బోర్డు కావాలండి. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ చూడండి, మరి ఇందులో ఇన్ఫినిటీ వెర్బ్ కనపడదు. ఏదన్నా మార్చుకోదగ్గ అంటే ఫినిటీ వెర్బ్గా మార్చుకోదగ్గ ఎడ్జెక్టివ్, యాడ్ వెర్బ్, ఏదన్నా నౌను ఉంటుందా అంటే అది కూడా కనపడదు చూడండి. అప్పుడు ఏం చేయాలి కూడా మనం నేర్చుకుందాం. 3వ రూల్ ప్రకారం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది చూడండి. మిస్టర్ లోహింద్ ఈజ్ ఏ జీనియస్ ఇంజనీర్ అన్నాం. ఇక్కడ మిస్టర్ లోహింద్ అనేది నౌనే, ఇంజనీర్ అనేది నౌనే. జీనియస్ అనేటువంటిది యాడ్జెక్టివే కానీ దాన్ని నౌన్గా మార్చడం ఇక్కడ, వెర్బ్గా మార్చడం ఇక్కడ ఫినిటీ వెర్బ్గా జీనియస్డ్. అసలు దానికి వెర్బ్ ఫామ్ ఉండదు జీనియస్కి. దాంతో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒరే బాబు ఇచ్చింది ఒక సెంటెన్సేరా, ఇప్పుడు దీన్ని మనం కాంప్లెక్స్గా కానీ కాంపౌండ్గా కానీ మార్చాలంటే ఏం చేయాలి అంటే ఇన్ఫినిటీ వెర్బ్ ఏమన్నా ఉంటే ఫినిటీ వెర్బ్గా మార్చుకునే ఇందాక అట్లా అరేంజింగ్ లాంటిది ఉంటే లేదు. తర్వాత దానిలో ఇచ్చినటువంటి అరేంజ్డ్ అలాంటి దానిలో ఇంత కంప్లీటింగ్ నేమో కంప్లీట్గా మార్చేసాం వెర్బ్ కింద ఇన్ఫినిటీ వెర్బ్ని. తర్వాత దానిలో అరేంజ్ అనేటువంటి నౌన్ వచ్చిన అరేంజ్మెంట్ని అరేంజ్ అనే వెర్బ్గా మార్చుకున్నాం. ఇక్కడ ఏంటి? ఇన్ఫినిటీ వెర్బ్ లేదు, మార్చుకోదగ్గ అంటే ఫినిటీ వెర్బ్గా మార్చుకోదగ్గ నౌను ఎడ్జెక్టివ్ కూడా లేకపోవడం వల్ల మనం ఇక్కడ చూడండి మిస్టర్ లోహింద్ ఈజ్ ఏ జీనియస్ ఇంజనీర్ ఇంతే ఉంది. ఇప్పుడు మనం కొత్తగా వెర్బ్ని క్రియేట్ చేయాలి. అయితే చెప్పాను, కొత్తగా వెర్బ్ని క్రియేట్ చేసినా ఇన్ఫినిటీ ఫినిటీగా మార్చినా వేరే నౌన్ని ఫినిటీ వెర్బ్గా మార్చినా దేనైనా సరే ఫినిటీ వెర్బ్ కొత్తది వచ్చింది అంటే ఆల్రెడీ ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్సే ఉండాలని మరీ చెబుతున్నా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొత్తగా వెర్బ్ కావాలండి. ఎలారా అంటే ఇక్కడ ఈజీ ఉంది కాబట్టి మనం కొత్త వెర్బ్ కూడా ఈజీగా పెట్టుకున్నాం. సో మిస్టర్ లోహింద్ ఈజ్ ఏ జీనియస్. ఒక క్లాస్ వచ్చేసిందండి, ఇంకేముంది మీరు చెప్పేస్తారు ఈ బడికి. మళ్ళీ హీ అనండి లేదా మిస్టర్ లోహింద్ అనండి. మిస్టర్ లోహింద్ ఈజ్ యాన్ ఇంజనీర్. ఏంటండి 2 క్లాసులు యాడ్ చేయమండి, చాలా సరదాగా ఉంటుంది. సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ కాంపౌండ్గా మార్చాలంటే మనకి ఎక్స్ట్రాగా క్లాసులు కావాలి. ఒకటానికి ఎక్కువ, ఒకటే ఉంటే సింపుల్, ఎక్కువ ఉంటే కనుక కాంప్లెక్స్ కాంపౌండ్ కాబట్టి ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. కొత్తగా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫినిటీ వెర్బ్ కావాలి. ఫినిటీ వెర్బ్ ఎలా వస్తుందంటే అంటే ఒకటి ఇచ్చిన దానిలో ఇన్ఫినిటీ ఫినిటీగా మార్చుకోవడం, లేదా ఇచ్చిన దానిలో ఇన్ఫినిటీ వెర్బ్ లేకపోతే ఏదైనా నౌన్ కానీ ఎడ్జెక్టివ్ కానీ ఉంటే దాని ఫినిటీ వెర్బ్గా మార్చుకోవడం. అసలు ఏ అవకాశం లేకపోతే కొత్తగా మనం వెర్బ్ పెట్టుకోవాలంటే ఏమిలా ఇచ్చిన వెర్బ్ ఏ టెన్స్ ఉందో అలా దాన్ని స్ప్లిట్ చేసుకోవడమే సెంటెన్స్ని. మిస్టర్ లోహింద్ ఈజ్ ఏ జీనియస్ ఇంజనీర్ అన్నాం. దీన్ని ఎలా మార్చాం? ఇంకో కొత్త ఫినిటీ వెర్బ్ ఈజ్ పట్టుకొచ్చాం. ఆల్రెడీ ఇక్కడ ఫినిటీ వెర్బ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ కూడా అదే పట్టుకొచ్చాం. మళ్ళీ మిస్టర్ లోహింద్ ఈజ్ ఏ జీనియస్, మిస్టర్ లోహింద్ ఈజ్ అన్ ఇంజనీర్. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ చేయండి ఏం ఒక్కల ఇంక ఈజీ అయిపోయింది. క్లాసులు దొరకడం కష్టం, క్లాసులు తయారు చేస్తే మాత్రం ఇంకేముంది, ఇక్కడ మనం కంజంక్షన్ పెట్టుకోవాలండి. సబార్డినేట్ కంజంక్షన్ పెట్టుకుంటేనేమో కాంప్లెక్స్ అయిపోతుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఏం పెడదాం? ఇన్స్టెడ్ పెడదామా, ఆల్దో పెడదామా, ఇఫ్ పెడదామా, వెదర్ పెడదామా అంటే ఇందులో ఏం పెట్టాలరా అంటే 100% చెప్పా. ఇంటరాగేటివ్ వర్డ్స్ని కూడా మైండ్లో పెట్టుకోండి. వాటి విచ్ వై హౌలు కూడా
సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయని. సో ఇక్కడ హూ అనేటువంటిది 100% సెట్ అవుతుంది, మీరు కానీ ఆలోచించండి. సో మిస్టర్ లోహింద్ ఈజ్ ఎ జీనియస్ హూ ఈజ్ అన్ ఇంజనీర్ అలా చెప్పొచ్చు. మధ్యలో హూ పెట్టేసి సబ్జెక్ట్ బదులు మిస్టర్ లోహింద్ చెప్పేసి మిస్టర్ లోహింద్ ఈజ్ ఎ జీనియస్ ఫుల్ స్టాప్ తీసేయాలి కదా, తీసేసి హూ ఈజ్ అన్ ఇంజనీర్ పెట్టచ్చు. కానీ పాలిష్ ఇంగ్లీష్ అయితే ఎలా పెట్టాలి? మిస్టర్ లోహింద్ హూ ఈజ్ ఏ జీనియస్ ఈజ్ an ఇంజనీర్. ఇలా అండి. అలాగే సీనియర్ డాక్టర్ అన్నారు, మిస్టర్ రావ్ ఈజ్ ఏ సీనియర్ డాక్టర్. మిస్టర్ రావ్ ఈజ్ ఏ సీనియర్, మిస్టర్ రావ్ ఈజ్ ఏ డాక్టర్. మిస్టర్ రావ్ హూ ఈజ్ ఏ సీనియర్ ఈజ్ ఏ డాక్టర్. అయిపోయింది. కాంప్లెక్స్ చేయడం పెద్ద కష్టమా, ఇంగ్లీష్ మాట్లాడడం పెద్ద కష్టమా అండి? మనం కష్టపడడం లేదు, కానీ అలా చేసుకోవాలా, ధైర్యం ఉండాలా, తెగింపు ఉండాలా, కాన్ఫిడెన్స్ లోపం వద్దు, అసలు ఈజీగా చేసుకోవచ్చు. సో మిస్టర్ లోహింద్ హూ ఈజ్ ఎ జీనియస్ ఈజ్ అన్ ఇంజనీర్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. హూ అనేది సబార్డినేట్ కంజంక్షన్, రెండు క్లాసులను కలుపుతోంది. మిస్టర్ లోహింద్ ఈజ్ ఎ జీనియస్ అనేది ఆల్రెడీ ఉన్న క్లాసే, మళ్ళీ మిస్టర్ లోహింద్ ఈజ్ అన్ ఇంజనీర్ కొత్త క్లాస్ పెట్టాం. ఈ రెండు క్లాసుని హూతో కలిపేసాం, అది కాస్త కాంప్లెక్స్ ఉంది. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్. ఏంట్రా అంటే ఆయన ఒక ఇంజనీరు, ఎవరైతే జీనియస్ ఉన్నారో, లేదు ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ఆయన జీనియస్. తిరగతిప్పి కూడా చెప్పచ్చు, హూ ఈజ్ అన్ ఇంజనీర్ ఈజ్ ఎ జీనియస్ కూడా అనొచ్చు. ఓకే, ఎలా పెట్టినా లేదు, మిస్టర్ లోహింద్ ఈజ్ ఎ జీనియస్ హూ ఈజ్ అన్ ఇంజనీర్ అని కూడా మొత్తగా చెప్పచ్చు. బట్ అక్కడ కాంప్లెక్స్ తయారైంది ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉండబట్టి. కాబట్టి మీరు వయసులో మన రివర్స్ చూసుకోవచ్చు కూడా. ఇక్కడ ఏంట్రా కంజంక్షన్ ఏదైనా అంటే హూ, హూ అనేది ఏంటో సబార్డినేట్ కంజంక్షన్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉన్నట్టు లెక్క. దీన్ని కాంపౌండ్ చేయాలంటే ఏం చేయాలి? మనకిప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ హూ తీసేసి అక్కడ మనం కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది పెట్టాలి? మాట్లాడితే అండ్ పెట్టేస్తారు. అండ్ కాదు, ఇక్కడ ఆలోచించండి. ఆయన జీనియస్, ఆయన ఇంజనీర్. అప్పుడు ఏం చెప్పాలి? గుడ్, మిస్టర్ లోహింద్ ఈజ్, నేను రా ఇట్లా బోర్డు మీద, ఎక్కువ మంది కనపడలేదని నోటితో చెప్తున్నా, మిస్టర్ లోహింద్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ జీనియస్ బట్ ఆల్సో అన్ ఇంజనీర్. లేదా మిస్టర్ లోహింద్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఇంజనీర్ బట్ ఆల్సో ఏ జీనియస్. అంటే ఆయన తెలివితేటగలవాడు మాత్రమే కాదు, మేధావి మాత్రమే కాదు, ఇంజనీర్ కూడా. ఇంజనీర్ మాత్రమే కాదు, మేధావి కూడా. ఎలా చెప్పినా పర్లా. బట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటిది? రెండింటిని కలిపి ఊరుకుంది. ఆయన ఒక జీనియస్, ఆయనకి ఇంజనీర్, పూర్తార్థం ఇచ్చే రెండు మెయిన్ క్లాసులు. ఈ రెండింటిని నాట్ ఓన్లీ బట్ ఆల్సో కలిపి ఊరుకుందండి, కాబట్టి వచ్చేసింది. అయితే ఒక మీరు ఎగ్జాంపుల్ ఇస్తారా? సరే ఇవ్వండి చూద్దాం. మిస్టర్ బాలాజీ, చెప్పండి. మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ టీచర్ అన్నారు, గ్రామర్ టీచర్ అన్నాయనా? ఓకే, ఏ గ్రామర్ టీచర్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తారండి? నాకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు కదా మీరు. దీని ఎట్లా మారుస్తారని అంటారు కదా, మార్చి చూపిస్తా. తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు అని సామెత. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి. నాకు ఛాలెంజ్ ఇచ్చినారుగా చూడండి. మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామర్ టీచర్ అండి, దీన్ని మార్చని చూద్దాం కాంప్లెక్స్ కాంపౌండ్లోకి అంటారేమో. ఇప్పుడు ఎలాగా? ఇంకొక కొత్తది కావాలి, ఇందులో ఇన్ఫినిటీ వరకు లేదు, ఫినిటీ వరకు మార్చదగ్గది. ఇంకోటి ఏంటంటారు? కరెక్టే. పోనీ ఇక్కడ ఏమన్నా నౌన్ కానీ ఏదైనా మార్చదగ్గది ఉందా అంటే ఇందాకట్లాగా జీనియస్ని అలా పెట్టి చేయడానికి లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలరా అంటే అర్థం చేసుకోండి. మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామర్, మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ టీచర్ అంటారా? మరి మరి ఎటకారం చేయకండి. ఇందాక మనం జీనియస్ టీచర్ అని, జీనియస్ వేరు, అది కూడా నౌన్లోకి వచ్చేసింది. ఇందాక ఎడ్జెక్టివ్ నౌన్గా మార్చుకున్నాం, ఈజ్ ఏ జీనియస్ టీచర్ అని. అందుకే ఇప్పుడు మీరు మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామర్, మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ టీచర్ అట్ట కుదరదమ్మా. ఈ ఎగ్జాంపుల్ చేయాలంటే నాకు వదిలిపెట్టండి, నన్ను అడిగారుగా, నేను చేసి చూపిస్తే ఎట్లకు. దీన్ని ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామర్ టీచర్లో మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామరు, ఈజ్ ఏ టీచర్ అన్నాం బాగోదు. మరి ఎట్లా అంటే ఫస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించండి, ఇక్కడ రూల్స్ కాదు. బాలాజీ ఎవడే ఉంటాడు అసలు? మనిషేగా, మనిషినేగా. సో ఇప్పుడు ఏం చేయాలి? మిస్టర్ బాలాజీ ఈజ్ ఎ మ్యాన్. ఏంటండి ఇలా మనమే కనిపెట్టుకోవాలా? మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ గ్రామర్ టీచర్. చూసారు ఎట్లా మార్చాను? ఇందాకంటే జీనియస్ ఉందండి, ఇప్పుడు అది లేకుండా వస్తున్నాయి. పోనీ గ్రామర్ కూడా లేదు, టీచర్ ఉందండి, ఇప్పుడు ఎలా మారుస్తారండి? పోనీ గ్రామర్ అనే కన్ఫ్యూజ్ చేయరేమో. మిస్టర్ బాలాజీ అయితే టీచర్ సింపుల్గా అన్నామండి, లేదా మిస్టర్ లోహింద్ చేసే డాక్టర్ అన్నాం. ఇదైనా మారుస్తారని అంటే ఏముంది, వాడు మనిషి అంటాడుగా. ఇప్పుడు షీలా ఈజ్ ఏ లెక్చరర్, దీన్ని ఎట్లా మారుస్తారండి? కాంప్లెక్స్ కావాలి. షీలా ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషిని చెప్పండి. లేదు, షీలా ఈజ్ ఏ లేడీ. ఓకే, షీ ఈజ్ ఎ లెక్చరర్. హూ పెట్టేసేయచ్చు, ఇంకేముంది? క్లాస్ తయారు చేయడం కష్టం. సో క్లాస్ ఇప్పుడు ఈజీ తయారైంది. మిస్టర్ బాలాజీ ఈజ్ ఎ మ్యాన్, హీ ఈజ్ ఎ టీచర్ అని పెట్టండి, ఇంకేముంది? క్లాసు తయారైపోయింది.
అట్లా ఏదైనా చేయొచ్చండి. ఇట్ ఈస్ ఏ క్రూయల్ యానిమల్. లయన్ ఈజ్ ఏ క్రూయల్ యానిమల్ అన్నాం. దీన్ని ఎట్లా మార్చాలండి? ఏంటి ఏముంది? లయన్ ఈజ్ అన్ యానిమల్, ఇట్ ఈజ్ క్రూయల్. స్ప్లిట్ చేసుకోవడమే కదా. ఎలా కలప? లయన్ విచ్ ఈజ్ అన్ యానిమల్ ఈజ్ ఏ క్రూయల్ యానిమల్, అంతే. విచ్ ఈజ్ అన్ యానిమల్ ఈజ్ క్రూయల్, అలా పెట్టుకుంటే సరిపోద్ది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మిస్టర్ బాలాజీ ఈజ్ ఏ మ్యాన్, హీ ఈజ్ ఏ టీచర్. ఇప్పుడు ఇది కాంప్రమైజ్ చేయాలనుకోండి, మిస్టర్ బాలాజీ హూ ఈజ్ ఏ మ్యాన్ ఈజ్ ఏ టీచర్, లేదా హూ ఈజ్ ఏ టీచర్ ఈజ్ ఏ మ్యాన్. ఎవరైతే మనిషి అన్నాడో ఆ టీచరు, ఎవరైతే టీచర్ ఆయన మనిషి. అలాగే దీన్ని కాంపౌండ్ చేయాలి. మిస్టర్ బాలాజీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మ్యాన్ బట్ ఆల్సో ఈజ్ ఏ గ్రామర్ టీచర్. ఇప్పుడు అర్థమవుతుందా? నమ్మకం కలుగుతుందా? నేను ఇక్కడ ఉండక్కల్లా, మీ ముందు నేను చెప్పక్కల్లా, ఇప్పుడు మీరే తయారు చేయండి చూద్దాం. ఇష్టం వచ్చినట్టు సింపుల్ సెంటెన్స్ ఇచ్చుకోండి. ఐఎమ్ ఏ మ్యాన్ అనండి, దీన్ని ఎట మారుస్తారు? ఐఆమ్ ఏ మ్యాన్ అండి, నేను అడుగుతున్నా చెప్పండి. మీరు నన్ను టెస్ట్ పెట్టారు, నేను పాస్ అయ్యా. ఐఆమ్ ఏ మ్యాన్, ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తారు చెప్పండి? కాంప్లెక్స్ కాంపౌండ్లోకి చేత కదా? ఎస్, చేయగలరు. ఐఆమ్ ఏ మ్యాన్, దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు? ఫస్ట్ నేను మగవాడని చెప్పేసా, ఇంకేం చెప్పాలి? ఇందాకంటే టీచర్ అన్నా కూడా మగవాడు టీచర్ అన్నారు, మీరు పెట్టకండి అని. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనండి. ఫస్ట్ నేను ఒక మనిషిని అంటే ముందు మగవాడు, తర్వాత ఐఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను ఒక మనిషిని. ఐఎమ్ ఏ మ్యాన్, అయిపోయింది. ఐఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ మ్యాన్. ఐ హూ ఈజ్ ఏ మ్యాన్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాంప్లెక్స్ సెంటెన్స్. ఐఎమ్ ఏ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాంపౌండ్ అయిపోయింది. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ ఏ మ్యాన్. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ ఏ మ్యాన్. కాంపౌండ్ సెంటెన్స్ అయింది. ఇలా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలంటే చాలా ఈజీ. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ కొంచెం లెంగ్త్ అయినా కూడా పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు, ఆపకుండా పొడిగించాల్సి వచ్చింది మీకు. లేకపోతే 30 minutes బ్రేక్ చేసేవాడిని. కానీ గంట సేపు చెప్పే క్లాస్ అరగంటలో చెప్పడం అసాధ్యమైనప్పటికీ మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతానని కంటిన్యూ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కాంప్లెక్స్ కాంపౌండ్ సింపుల్ ఎలా చేయాలి చెప్తాను. ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. గుడ్ డే.